అర్హులైన పేదలకు ఆనాటి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు జగనన్న కాలనీలో దాదాపుగా 650 మంది అర్హులైన లబ్ధిదారులకు 1.5 సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. అయితే లబ్ధిదారులు చాలీచాలని జీవితంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఆర్థిక పరిస్థితి మెరుగైన పరిస్థితిలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు ఉండగా కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు తమకు కేటాయించిన స్థలాలను కాజేసేందుకు పన్నాగం పన్ని ఇళ్ల స్థలాలను ఖాళీ చేయాలని లేకపోతే కూలగొడతామని దౌర్జన్యానికి దిగారంటూ గురువారం కానాల గ్రామంలోని లబ్ధిదారుల కుటుంబాలు వందలాదిగా రోడ్డునెక్కారు. తమకు కేటాయించిన స్థలాలను లాక్కోవద్దని, తమకు కేటాయించిన వాటిని తమకే ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఇళ్ల నిర్మాణానికి ఆర్థికంగా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను బాధితులు కలవడం జరిగింది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద బాధితులు కలిసి విన్నవించుకోవడం జరిగింది. తమ కార్యాలయానికి రావాలని కోరగా అక్కడికి పెద్ద ఎత్తున తరలి వెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలను గుంజుకోవడానికి దుర్మార్గమైన చర్యలను చేస్తుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోగా ఇచ్చిన స్థలాలపై కన్నేయడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. సచివాలయం సిబ్బంది మొత్తం వచ్చేసి ఆపుతా ఉన్నారు సార్. మీరు కూర్చొని మాట్లాడి న్యాయం ఎవరికిస్తే నిజంగా పట్టాలి చెప్పేది సార్ చెప్పేదేనమ్మా సార్ చెప్పేది న్యాయపరంగా పట్టాలంటే. నా పేరు వెంకటేశ్వరమ్మ సార్. మేము స్థలాలు ఇచ్చినారు కానీ పోయి పత్రంలో మాకు ఇప్పటికేమో మేము వేసుకోవాలంటే అడ్డగిస్తున్నారు. వాళ్ళు వేసుకొనియకుండారు. అవతల ప్రభుత్వం మేడం స్వచ్ఛమైన మేడము మాకు మటుకు వేసుకొనికే రోడ్లు లేవు, కుళాయిలు లేవు, కరెంటు లేదు, ఇవల్ల వసతులు లేవు సార్. మాకు లోన్ శాంక్షన్ చేయలేదు. లేకనే గతి లేకనే పెట్టుకున్నాము. ఎందుకు వేసుకోవద్దని చెప్తున్నారు సార్. వాళ్ళు పోతాయి మీ స్థలాలు ఉండవని చెప్తున్నారు మాకు సార్. ప్రభుత్వంలో చెప్తున్నారు, మేడం చెప్తుంది, ఈఆర్ఓ చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, అక్కడ మేడం చెప్తుంది, సచివాలయం దగ్గర మేడం చెప్తుంది. మాకాడ డబ్బులు లేకనే వేసుకోలేదు సార్. చాలా బీదోళ్ళం మేము. అడుగు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటున్నాము. చాలా బీదోళ్ళం, మాకు ఇల్లు లేదు. నెలకు 3000 అద్దె కట్టుకుంటున్నాం. మేము ఇవాళ చేసుకుంటున్నాం, లేకనే పెట్టుకున్నాము. ఇట్లా ప్రభుత్వం ఇట్లా చేస్తారు సార్. మేము ఇట్లా బాధపడుతున్నాం అనుకున్నారు. ఎందుకు వచ్చినామంటే అడగనికి వచ్చినాం, కలెక్టర్ సార్ అడగనికి వచ్చినాం. మేము వీటికి 2-3 నెలలు టైం ఇస్తే మేము వేసుకుంటాము. ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలు సార్ ఇచ్చి ఇల్లు. ఇప్పుడు లేక పెట్టుకున్నాము. ఇప్పుడు ఇట్లా దౌర్జన్యం చేస్తే ఎట్లా? మేము కానాల మేము ఇండ్లు కట్టుకుంటుంటే అడ్డగిస్తున్నారు సార్. ఇన్ని రోజులు ఈ నడుము లోతు నీళ్లు ఉండే, అప్పుడు ఏమి అనలేదు, ఇక కట్టుకోమని చెప్పలే మాకు. ఇప్పుడు కట్టుకుంటుంటే అడ్డగిస్తున్నారు సార్. కడ్డీలు కానీ వేసినాము, కడ్డీలు కానీ ఎన్నికుంటున్నారు. నీ కేసు పెడతామంటున్నారు. సచివాలయం మేడం అందుకే కలెక్టర్ని అడుగుదామని వచ్చినాం మేము కలెక్టర్ దగ్గరికి, ఆఫీస్ కాడికి. ఈఆర్ఓ ప్రియాంక రెడ్డి అంట సార్. మాకైతే తెలియదు, చూసినాను, వచ్చినది అడ్డగిచ్చింది. నాది కానాల నూరు భాషని. నాకు పోయిన ప్రభుత్వం నాకు ఫ్లాట్ ఇచ్చినారు. ఇల్లు లేక నాకు బీదోని ఇచ్చినారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చినారు. టీడీపీ ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేస్తే చేయరి. ఫ్లాట్ ఉండేది మా ఫ్లాట్లో ఎందుకు లెక్కల సార్? మేము లేకనే యూఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్ఏఈ అందరూ మాకు వచ్చి, పోలీసు వాళ్ళు, ఎస్ఐలు వచ్చి ఆడ మాకు అడ్డగిస్తున్నారు. మాకు స్థలాలకు మీరు కట్టుకోకూడదు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చిందని అడ్డగిస్తున్నారు సార్. మేము ఎట్టవాలా? ఇన్నాళ్ళు మాకు నీళ్లు లేవు, కుళాయిలు నీళ్లు లేవు, రోడ్లు లేదు, కరెంటు లేదు, ఏది లేదు. మేము ఎట్లా చేయాలి సార్? నడుము లోతు నీళ్లు పెట్టుకొని తిరిగినా మేము. ఏది ఇసుక బండి పోనీ లేదు స్థలమాడ. మాకు ఏది లేని ఇప్పుడు వచ్చి మీరు ఏది ఇంప్రూవేషన్ లేని మాకు ఎట్టిచ్చినారు సార్? మీరు నెల ఏమన్నా మీరు కట్టలేదని ఏమన్నా మాకు ఏమన్నా అప్లికేషన్ ఇచ్చినారా? అర్జీ కూడా ఇవ్వలే. రావడం మీరు ఇగ్గుకున్నారు సార్. మాకి మేము ఎక్కడ పోవాలా? మేము 3 సెంట్లు స్థలం వద్దు మాకు ఉండేది ఉంటే చాలు సార్. మీరు దయచేసి రోడ్లు నీళ్లు ఇచ్చి మాకు టైం ఇచ్చి మేము ఇల్లు వేసుకుని ఉన్నాము.
మీది ఏదన్నా ఉంటే మీరు ఏమైనా సాయం చేయాలంటే మాకు లోన్ ఇచ్చి 5 లక్షలు లోన్ ఇచ్చి వేసుకోరని మనం 1,80,000 మాకు గౌండాలో సరిపోవు, ఇసుకే సరిపోవు సార్. ఇసుకే ఆడ ఊరికి ఇచ్చానన్నారు, ఆడ ఇచ్చారు సార్. ఆడ డిపో పెట్టారు, ఇసుక డిపో. టన్ను వచ్చేసి 900 అంట సార్. అది ఆ ఇసుక డిపోలో పోయి తెచ్చుకోవాలంట. మేము ఆడ పోయి తేవాలా ఏమనంటే మీరు ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ వచ్చింది మాకి? ఏది రాలేనా సార్ మాకి? ఊరికే మాకు వచ్చి మా స్థలాల మీద పడి ఉండేదానికి మేము కట్టుకున్నాక రేగుల తోటి 1 సంవత్సరం టైం అన్న ఇవ్వాలా. సంవత్సరం టైం అన్న ఇచ్చే మేము ఏదో కట్టుకున్నాం సార్. లేని వాళ్ళం ఇప్పుడు మేము 300 కూలి వేసుకోవాలా, పోయి పిల్లల దక్కాలా, పిల్లలు దక్కాలా, ఇండ్లు వేసుకోవాలి సార్. మేము కూడా ఇత్త సరుకులు వరిగిపోయినాయి, ఏది లేదు మాకు. ఇక్కడ అన్ని దానికి రేట్లు ఎక్కువైనాయి. వచ్చే పథకాలు కూడా రాలే మాకి. అమ్మ ఒడి రాలే, రైతు భరోసా రాలే, ఏది ఇయ్యలే. మేము ఏ రకంగా బతకాలి సార్ చెప్పరి? 45,000 కొని ఇయ్యలే. సంవత్సరం టైం అన్న ఇచ్చి మీరు అప్లికేషన్ కట్టుకోరమ్మా, మీరు కట్టుకోలేకుంటే అప్పుడు మీరు లాక్కోరి. మాకు ఇండ్ల స్థలాలు ఇచ్చినారు, అవి ఇచ్చిగా 10 ఏళ్ళు అయ్యా. ఇప్పుడు సమస్యలు అంటే ఏమిటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు అడ్డగించుకుంటున్నారు, మళ్ళా ప్రభుత్వం నాయకులకు అడ్డించుకుంటున్నారు, మళ్ళా ఏసఐ మళ్ళా వీళ్ళు సత్యవాళ్ళం వాళ్ళు వేసుకోకుండా ఇప్పుడైనా కానీ కంప నీళ్లు బురద, మళ్ళా కరెంటు లేదు, రోడ్డు లేదు, ఏం లేదు. ఇప్పుడు అడ్డగించుకుంటే మేము ఏ దారి పట్టుకోవాలా, ఎట్ట పోవాలా? మేము కష్టం చేసుకొని తినేటోళ్ళము. మాకు ఎక్కడ అవకాశం లేకుంటే మేము ఎట్ట వేసుకోవాలా ఇండ్లు? అట్ట లోన్ అన్న శాంక్షన్ చేసినారా, అట్ట లోన్ కూడా శాంక్షన్ చేయాలా? ఏం చేయాలా? మేము ఏ బాధపడాలా, ఏ కష్టం పడాలా? మేము చాలా బీదోళ్ళము, మాకు ఇండ్ల స్థలాలే లేవు, లేనెళ్ళకి ఇచ్చినారు. అందుకు మేము ఇప్పుడు ఈడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్. ఏదో న్యాయం చేస్తుందని మేము వచ్చినాము. కలెక్టర్ ఆఫీసరే చేయాలా మాకు న్యాయము, అంతవరకేం గమ్మాల. ఎవరే కానీ ఇండ్లు వేసినారంటే అట్లాగించుకునే అవకాశమే లేదు మాకు. అంతవరకే ఏమన్నా చేసుకొని అంతవరకే లేదు. ఇదో 2 సెంట్ల 3 సెంట్ల వాళ్ళకి ఇచ్చుకోమను, మేము వద్దనము. మాకు 7 సెంట్లున్నారే చాలు. మేమేమి ఏ దానికి ఆశించుకోలేదు, ఏ దానికి ఇది పర్లేదు, ఆశ పర్లేదు. మాకు వచ్చినదే చాలు.